ఇప్పటి వరకు అస్సలు స్వీట్స్ చేయటం రాని వాళ్ళు ఏ పండుగ వచ్చినా షాప్స్ నుంచి తెచ్చి మేనేజ్ చేసేసే వాళ్ళ కోసమేనండి స్పెషల్గా ఈ సింపుల్ అండ్ టేస్టీ కరాచీ హల్వా. షాప్స్లో కంటే చాలా బెటర్గా ఈరోజు మనం తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక మెజరింగ్ బౌల్తో 3/4 షుగర్ 1 బౌల్తో వాటర్ పోసుకొని షుగర్ కరిగించుకోవాలి. మళ్ళీ అదే బౌల్తో కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకుని మళ్ళీ 1 బౌల్ వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఈ పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. మరో పక్కన స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం, పిస్తా, జీడిపప్పులు, అలాగే కిస్మిస్లు అవన్నీ కూడా జస్ట్ అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఇలాచీ పౌడరు, అలాగే ఫుడ్ కలర్ మన ఇష్టం అనమాట. నేనైతే గ్రీన్ కలర్ వేస్తున్నాను. కొంచెం నేను వెనిలా ఎసెన్స్ కూడా వేశాను. ఈ షుగర్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ పౌడర్, అదంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగున ముద్దలు లేకుండా కలిపేసుకొని దీనిలో పోసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుటం ఆపేస్తే ముద్ద కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుతూ ఉండగా గట్టి పడిపోతుంది. అప్పుడు మనం పక్కన వేయించుకున్నాం కదా, మరీ వేగిపోక్కర్లేదు. జస్ట్ నెయ్యి కాగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసామంతే. అదంతా దీనిలో వేసేసి ఇందాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి పైన ఇంకొక స్పూన్ వేసేసి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవటమేనండి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక 7 నుంచి 10 నిమిషాల లోపే అయిపోతుందనమాట. అన్నదమ్ముల అక్కా చెల్లెల మధ్య బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే ఈ రక్షాబంధన్ పండుగ రోజున స్వీట్ చేయటం రాదే అని బాధపడకుండా, ఫీల్ అవ్వకుండా మనమే స్వయంగా చేసి తినిపిస్తే ఆ తృప్తి, ఆనందమే వేరు కదండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా యూఎస్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ పెట్టానండి, వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా. అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు బాగా నచ్చిన ఈ వీడియోస్ అన్నీ అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.